నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మిస్తాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం విఫలం, మండిపడిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. కందుకూరి ఆస్తులను కాపాడడమే ప్రథమ కర్తవ్యం, హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్. పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. సీతారామకృష్ణ నుంచి ప్రాణహాని ఉంది, చందా సత్రం మాజీ చైర్మన్ రామశర్మ ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇల్లు లేకుండా ఏ పేదవాడు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలన్న ధ్యేయంతో సంతృప్త స్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం 2.0 కింద నిడదవోలులో 41,000 ఇల్లు మంజూరు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గృహప్రవేశ, భూమి పూజ, గృహ నిర్మాణం మంజూరు పత్రాల పంపిణీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మేరకు సొంత స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన 116 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు ప్రదానం చేశారు. గత ప్రభుత్వం ఒక ఇంటి నిర్మాణానికి 1,80,000 మంజూరు చేస్తే అవి పేద ప్రజల ఇంటి నిర్మాణానికి సరిపోవని గుర్తించి కూటమి ప్రభుత్వం 74,000 రూపాయలు పెంచి 2,50,000 రూపాయలు ఇంటి నిర్మాణానికి సబ్సిడీ రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ నిర్ణయంతో నిడదవోలు నియోజకవర్గంలో 626 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భూపతి ఆదినారాయణ, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ల నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతోటి, మీ అందరికీ తెలుసు, గతంలో ఎవరికైనా సరే 1 సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మనకు తెలుసు. అయితే ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడం ద్వారా, ఎందువల్లనంటే 1 సెంట్లో మనం ఇల్లు కట్టుకోవడానికి ఏ రకంగానూ సరిపోదు. అదే అర్బన్ ప్రాంతంలో అయితే కొంచెం స్థలం తక్కువగా ఉంటుంది కనుక 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మనందరి తరపున వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే 30వ CIIA సమ్మిట్ అంతా బోగస్ అని, ఇప్పటి వరకు చిన్న పరిశ్రమలను కనీసం పట్టించుకోలేదని, SC, STలు పరిశ్రమలు స్థాపించిన వారికి ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. స్థానిక లూదర్గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఇంటిలోనూ ఒకరికి పారిశ్రామికవేత్తగా చేస్తామని 10 లక్షల కోట్లు, 10 లక్షల ఉద్యోగాలు అంటూ కళ్ళబొర్లు కబుర్లు చెప్పి MSMEలను మోసానికి గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్ కార్యాలయం ఎవరికి చెబితే వారికే రాయితీలు ఇస్తున్నారని, మిగిలిన వారిని నట్టేట ముంచుతున్నారని విమర్శించారు. మెడికల్ కళాశాలల్లో సీట్లు అమ్మేసుకున్న వైసీపీకి ప్రైవేటీకరణ చేయవద్దంటూ ఉద్యమం చేయడానికి అర్హత లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు అన్ఫిట్ అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యేనని మరోసారి స్పష్టం చేశారు. దాంట్లో 500 కోట్లు కోత కోశారు. ఇస్తామని ప్రకటించిన 1,500 కోట్లలో కూడా విడుదల చేసింది కేవలం 1,090 కోట్లు. అందులో మళ్ళీ 470 కోట్లు కోత కోశారు. మళ్ళీ 970 కోట్లు ఎగ్గొట్టారు. మొత్తం 306 యూనిట్లకి మొత్తం వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 56 కోట్లు. అంటే ఇవ్వాల్సిందేమో 1,200 కోట్లు, ఇచ్చిందేమో 56 కోట్లు.
ఇచ్చింది 1200 కోట్ల సబ్సిడీకి 56 కోట్లు ఇచ్చి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు ఏ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కూడా ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తున్న పెద్ద మనుషులు 1200 కోట్లకి 56 కోట్లు ఇచ్చి మీరు మోసం చేస్తున్నారంటే ఈ యొక్క సమ్మిట్ కూడా మోసమే కదా? ఇంతకన్నా మోసం ఇంకేమన్నా ఉందా? పెద్ద కంపెనీలకు వచ్చేటప్పటికి 694 కోట్లు, చిన్న కంపెనీలకు వచ్చేటప్పటికి 56 కోట్లు. ఇది ఎంత దారుణం అంటే ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళందరూ కూడా ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత లోకేష్ ఆఫీసు తయారు చేసింది లిస్టు. ఎప్పుడైనా సరే ఎవరికన్నా సరే ఒక లిస్టు ప్రిపేర్ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి కొన్ని నియామకాలు ఉంటాయి, అంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని సూత్రాలు ఉంటాయి. పలానా వీడు బ్యాంక్ రుణం సరిగ్గా కట్టాడు, వీడు బిలో పావర్టీ లెవెల్లో ఉన్నాడు, అయితే వీడు లారీలు కొనుక్కున్నాడు, బస్సులు కొనుక్కున్నాడు, వీడు నష్టాల్లో ఉన్నాడు, ఇలాగా ఒక రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. రూల్స్ ఫ్రేమ్ చేసి దాని ప్రకారం ఇవ్వాలి. అబ్బే లోకేష్ ఆఫీసు ఎవడికి చెప్తే ఆడికి టిక్కు కొట్టడమే. ఆ టిక్కు కొట్టిన దాంట్లో 20% ఇవ్వడమే, అది కూడా పూర్తిగా ఇవ్వలే. అంటే ఎంత దారుణమైన, అంటే వీళ్ళ సొంత సొమ్ము ఖర్చు పంచిపెట్టినట్టుగా కోట్ల సొమ్ము ఓట్లను దృష్టిలో పెట్టుకుని పంచిపెట్టారు తప్పితే నిజమైన పరిశ్రమలకి నిజంగా రాయితీలు వచ్చింది ఏమన్నా ఉందంటే సరే. అటువంటి మీరు ఈ రోజున సబ్మిట్ చేస్తూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలను సృష్టిస్తామంటున్నారు. ఇదేనా మీరు సూచించిన పారిశ్రామికవేత్తలు? ఇదేనా మీరు మీ యొక్క ట్రాన్స్పరెన్సీ? ఇది చాలా అన్యాయం. రాజమండ్రి దానవాయిపేటలో ఎస్కేఆర్ మహిళా కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న విద్యార్థినుల హాస్టల్ను ఆర్డీఓ ఆర్జేడీ సమక్షంలో హితకారిణి సమాజం స్వాధీనం చేసుకుందని, వారి వద్ద నుంచి రికార్డులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని యాళ్ల ప్రదీప్ తెలిపారు. ఎస్ఆర్ కళాశాల ఎంబీఏ విభాగం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్ సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ 2022లో ఇచ్చిన జీవో ప్రకారం హితకారిణి సమాజం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ఉన్న 7లో 2 మాత్రమే విద్యాశాఖకు అప్పగించారని, మిగిలిన 5 తమ ఆధీనంలోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం హాస్టల్ను స్వాధీనం చేసుకుందని జీవో 28ని చూపుతూ ఇప్పటి వరకు ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న రాఘవ కుమారి అక్రమాలకు పాల్పడి కందుకూరి ఆశయాలను భంగం కలిగేలా వ్యవహరించారన్నారు. జీవోపై ఎటువంటి ప్రొసీడింగ్స్ జరగకపోయినా గత పాలక మండలి పట్టించుకోలేదన్నారు. కందుకూరి ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా తాము పనిచేస్తామని బోర్డులో తీర్మానం చేసి హాస్టల్ను స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నామని వెల్లడించారు. సెక్రటరీ కరస్పాండెంట్ జె వినోద్ కుమార్, ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి సార్. హాస్టల్ కాబట్టి వీడియోస్ అన్నీ కూడా మేడం వాళ్ళు, మా లేడీ డైరెక్టర్స్ అందరూ కూడా, ఉమెన్ డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్ళి తీశారు. కనీసం లోపలికి వెళ్ళాం. అంత అధ్వానమైన మెయింటెనెన్స్. రెండో విషయం, మరీ ముఖ్యంగా మాకు బాధ కలిగేది ఏంటంటే, ఎప్పుడూ కూడా పౌష్టికాహారం, ప్రోటీన్ ఫుడ్ వెళ్ళాలి. యాజ్ ఏ డాక్టర్గా నాకు తెలుసు, హాస్టల్లో పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి. కానీ హితకారిణి యొక్క రూల్స్ బట్టి క్యాంపస్లోకి నాన్ వెజ్ అన్నదే రాకూడదు. అప్పుడు కూడా ప్రోటీన్ పెట్టాలి అంటే ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి గుడ్లు పెట్టి ఆడవాళ్ళు వాళ్ళకి కొంచెం శారీరకమైన స్ట్రెంథనింగ్ ఉండాలని మనం ఎగ్స్ వరకు పర్మిట్ చేసాం. ఈ రోజు వరకు కూడా 40 సంవత్సరాలు ఎంతోమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు, ఎంతోమంది చైర్మన్స్ చేశారు, ఎంత చరిత్ర ఉంది, ఎంతోమంది ఈవోలు వచ్చారు. కానీ ఈ రోజుకి కూడా ఏ కాలేజ్ క్యాంపస్లో కానీ హితకారిణికి సంబంధించిన ఎక్కడా కూడా నాన్ వెజ్ అన్నదే రానివ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి వెచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపాల్ ఆధీనంలో వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్లు చేసుకుంటున్నారు, నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు, హాస్టల్లో నాన్ వెజ్ పెడుతున్నారు. అంటే హితకారిణి యొక్క విలువలన్నీ కూడా దిగజార్చే పనులే చేసుకుంటూ వచ్చారు. దాన్ని అడిగితే పిల్లలు అడిగారు, మేము పెడుతున్నాం.
పిల్లలు అడుగుతారు, కన్విన్స్ చేసుకోవాలి. మనకున్న రూల్స్ బట్టి చెప్పాలి అంటే దానికి కూడా ఏమీ సమాధానం లేదు. జీవో నెంబర్ 28 వచ్చింది కదా, ఇది గవర్నమెంట్ ఆర్డర్. దీన్ని ఎగ్జిక్యూషన్ పార్ట్ ఇంకోటి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రాపర్టీ స్కెచ్ చేయమన్నారు, కలెక్టర్ గారిని స్కెచ్ చేసి సబ్ డివిజన్ చేయమన్నారు. సబ్ డివిజన్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పచెప్పమన్నారు. మిగతా అన్ని ఎండోమెంట్కి వస్తాయి. ఇది మాకు తెలుసు కాబట్టి మా కమిషనర్ గారు ఈ జీవోని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో డైరెక్షన్స్ ఇచ్చారు. మా ఒక్కళ్ళకే కాదండి, ఇది వాళ్ళకు కూడా అడ్రస్ చేశారు. వాళ్ళకి ఆర్జేడీ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా అడ్రస్ చేశారు. దీని ప్రకారమే వెళ్ళాలి. ప్రాపర్టీ ఎండోమెంట్ కాబట్టి కమిషనర్ గారికి పూర్తి అధికారాలు ఉంటాయి. ఆయన ఎలా చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలనేది ఇచ్చారు. దాని ప్రకారం ఎగ్జిక్యూట్ చేయకుండా మాదే అని చెప్పేసి ఆ స్టూడెంట్ యూనియన్స్ తోటి కొల్లీడ్ అయిపోయి ఆ స్టూడెంట్స్ అందరిని బయటికి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి అప్పుడున్నటువంటి రామ్మోహన్ రావు గారు అనే ఏసీ గారిని లిటరల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి అప్పుడున్న గవర్నమెంట్ లిటరల్గా సంతకం చేయించారు. అసలు ఎండోమెంట్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ తీసుకోవడానికి లేదండి. ఆర్టికల్ 25 to 28 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎండోమెంట్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ తీసుకోవడానికి అధికారమే లేదు. పేద మధ్యతరగతి కుటుంబాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో వెలుగులు నింపుతోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గోరంట్ల కార్యాలయంలో 14 మందికి 12,65,349 రూపాయల చెక్కును అందజేశారు. గోరంట్ల మాట్లాడుతూ కడియం రూరల్ మండలాల పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన దరఖాస్తులను తమ కార్యాలయం ద్వారా పరిశీలన చేసి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేయిస్తున్నామన్నారు. అనారోగ్యంతో ఉన్నవారికి శస్త్రచికిత్సలకు ఎల్ఓసీలు, చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం వల్ల ఎన్నో కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా ఉదారంగా అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర కుమ్మరి శాలివాహన డైరెక్టర్ పండూరి అప్పారావు, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, కురుకురి కిషోర్, బొప్పన్న నానాజీ, పెండియాల రామకృష్ణ, పితాని శివరామకృష్ణ, వట్టుకూటి దత్తుడు, పాటంశెట్టి రామ్జీ, దండమూడి తేజ, తాడేపల్లి నాగరాజు, దొడ్డి బాబీ, చలుమూరి సత్యనారాయణ, సింగవరపు సత్యనారాయణ, కొప్పిశెట్టి చిన్ని, గారపాటి నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకేష్ గారు 2,69,42,532 రూపాయలు అందింది. ఇలాగా ఇంకా 29 ప్రాసెస్లో ఉన్నాయి. మళ్ళీ నా దగ్గర నుంచి ఒక 40 అప్లికేషన్ వేస్తున్నాయి. ఇవాళతో ఎక్కడైతే క్లోజ్ చేసుకొని మళ్ళీ వెంటనే పంపిస్తాం, లేట్ కాకుండా. ఏదైనా సరే చూశారు ఎలాంటి వాళ్ళకి ఇచ్చామో. నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే నిరుపేదలు కష్టంలో ఉన్నారో వాళ్ళకి ఇద్దాం. కమిటెడ్గా ₹1 కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఖర్చు లేకుండా మ్యాక్సిమం తెచ్చిస్తున్నాం. నాయకులు కూడా గమనించుకోండి, ఎలాంటి పేదవాళ్ళకి ఇస్తున్నామో అర్థం చేసుకొని మనం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయొద్దండి. ఉన్నవాళ్ళు భరించగలరు. తర్వాత ఇవాళ కొత్తగా ఏంటంటే మళ్ళా చెబుతున్నాం, ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు కానీ అన్నీ చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు ఇవ్వబోతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కానప్పుడు రండి. ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతే మేము చూసి చెక్ చేసుకుంటాం. ఆరోగ్యశ్రీలో కవర్ కాకపోతేనే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. అందువల్ల ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ వీళ్ళు జాగ్రత్తగా నాయకులు కూడా మీ గ్రామాల్లో ఎవరున్నారో అవి ప్రాసెస్ చేసి తెస్తే జాగ్రత్త వర్కౌట్ చేద్దాం. డేట్లు దాటి మాజీ ఎంపీ మార్గాన్ భరత్ వెంట నడుస్తూ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేశానని, అయినా తనను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారని చందా సత్రం మాజీ చైర్మన్ రామశర్మ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు పీతా రామకృష్ణ నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భరత్ ముఖ్య అనుచరుడు పీతా రామకృష్ణకు తాను కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉందని, ప్రస్తుతం తాను అప్పుల పాలై అజ్ఞాతవాసంలో ఉన్నానని, ఆయన తరచుగా తమ ఇంటికి వెళ్లి వృద్ధ తల్లిదండ్రులను బెదిరిస్తూ దుర్భాషలాడుతున్నారని తెలిపారు. తనకు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరిస్తూ ఉండడంతో ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశానని, తనకు ఏం జరిగినా భరత్దే బాధ్యత అని స్పష్టం చేశారు. భరత్ అండ లేకుండా అతడు అలా వ్యవహరించడని అన్నారు. తాను భరత్ వెంట తిరిగి అన్ని విధాలుగా నష్టపోయానని, చాలా డబ్బు ముట్టజెప్పినప్పటికీ ఆయన స్నేహధర్మం పాటించడం లేదన్నారు. కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, తాను పార్టీలో చేర్చిన నాయకులకు ఎక్కడా ప్రాముఖ్యత కూడా ఇవ్వలేదని విమర్శించారు. నా పేరు రామ్ శర్మ అండి. నేను చంద్రసత్రం మాజీ చైర్మన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీలో యూత్ లీడర్గా ఉన్నాను. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నాకు నా ఫ్యామిలీకి కొంచెం ప్రాణహాని ఉందనే ఉద్దేశంతో నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.
దీనికి కారకులు ఎవరు అంటే ఈ మార్గాన్ భరత్ గారు వాళ్ళ అనుచరులు పీతారామకృష్ణ వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ద్వారా నాకు థ్రెట్స్ వస్తున్నాయి. నాకు నా కుటుంబానికి నేను లేని సమయంలో నా ఫ్యామిలీ మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించి అక్కడికి వెళ్ళి మందు తాగి వాళ్ళ ఇంట్లో కూర్చుని వ్యభిచారం చేయండి ఇవి చేయండి అని చెప్పని నానా రకాలుగా ఒక బ్రాహ్మణులు వాళ్ళకి ఏ పాపం తెలియదు, వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు. దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ పీతారామకృష్ణ అనే వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను. ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఇవ్వలేకపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే తీరు ఇలాగా అమ్మాయిలని ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళని పంపించి నా అక్రమంలో అంటగట్టి ఈ రకంగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పొద్దునుంచి సాయంత్రం వరకు అక్కడే మందు తాగి అమ్మాయితోటి బిర్యానీలు అన్నీ పెట్టి అక్కడే పెట్టి సిగరెట్లు కాల్చి ఇంట్లో నానా వ్యవస్థను సృష్టించారు, వాళ్ళని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఇలా వెళ్ళి వీళ్ళ పీతారామకృష్ణ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మందు తాగి మా నాన్నగారు వాళ్ళతో వెటకారంగా మాట్లాడుతూ ముసలోడా ఇది మీ అబ్బాయి ఏడురా ఎక్కడున్నాడురా ఇదిరా అదిరా అని చెప్పి మాట్లాడి నాన్న రకాలుగా మాట్లాడారు. దీనికి మన లాస్ట్ 6 months బ్యాక్ ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. అయినా కూడా నాకు ఫోన్ కాల్స్లో చేసి నేను చంపేస్తాను, నువ్వు ఎక్కడున్నా నేను వదలను నేను అని చెప్పి నాకు థ్రెట్ చేస్తూ మా ఫాదర్ని థ్రెట్ చేస్తూ ఉన్నారు. కానీ నేను ఏంటంటే ఈ విషయానికి దీనికి ఇతనికి ఈ ఇతనంతా భరత్తే చూసుకుంటున్నాడు మేకాలంతా. దీన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు. ఇంకోటి ఎందుకంటే అతను చేసిన చీకటి వ్యాపారాలు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను. మార్గాన్ భరత్ రాజమండ్రి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ఆమరణ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పివివి సత్యనారాయణను కలిసి కాంగ్రెస్ శ్రేణులు అభినందనలు తెలియజేశారు. హాస్పిటల్లో పేదలకు ఎదురవుతున్న సమస్యలను వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. టీకే మాట్లాడుతూ రాజమండ్రి మెడికల్ కాలేజీ ఇప్పటికే ప్రారంభమైందని, ఇది తిరిగి ప్రైవేటు చేయటం జరగదని, కానీ వైసీపీ ఈ అంశంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా ప్రచారం చేస్తోందని ప్రజలు గమనించాలని కోరారు. రాజమండ్రి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్, సిటీ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాస్, నిడదవోలు ఇన్ఛార్జ్ మేడవరపు భద్రందొర, డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ నేతలు బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడలో మీరు సేవలు ఎంత బాగా అందించారు, అంతకన్నా బాగా రాజమండ్రిలో ముఖ్యంగా పేదలకు అందించారు. పేదలు నేను డాక్టర్ సార్, హోమియోపతి ఈరోజు మన స్థానిక రాజమండ్రి నగరానికి గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా జాయిన్ అయినటువంటి సత్యనారాయణ గారిని అభినందించడం కోసం సిటీ కాంగ్రెసు, నగర కాంగ్రెసు ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇది గతంలో కాకినాడలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఆయన సేవలు అందించి మరి రాజమండ్రి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన సేవలు అందిస్తారని ఆయన అభినందించడం కోసం ఈవేళ మేమందరం కూడా ఈ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. స్థానిక గౌతమి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మిత్రమండలి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబూద్రి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామి పడిపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణఘోషతో అయ్యప్ప స్వామి ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఆలయ వ్యవస్థాపకుడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, తనయుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ట్రస్టీలు పొలసానపల్లి హనుమంతరావు తదితరులు పడిపూజను తిలకించి స్వామిని దర్శించుకున్నారు. గురుస్వాములు చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే స్వాములు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
పిచ్చుక సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం స్వాములు అల్పాహారాన్ని అందజేశారు. నాకు వాళ్ళు కనపట్టలేదు. ఇలా రండి, కొద్ది పక్కే స్వామి, ఇలా పక్క జరగండి. మీరు స్వామి అందరూ మోకాళ్ళ మీద కూర్చోవాలండి. పూర్తిగా నమస్కారం చేయండి. మండలి వారిచే అద్భుతమైన అలంకారంతో శబరిమలని మరిపించే రీతిగా ఇక్కడ మన దేవాలయానికి వస్తున్నారు ఈ పడి పూజను వీక్షించడానికి. అందరూ కూడా లైవ్లో స్క్రీన్ క్యాచ్ చూడండి, రావాలండి. వీక్షించడానికి అయ్యప్ప రూపంలో ఆయన వచ్చారు. వ్యవస్థాపకులుగా నిర్మించిన అయ్యప్ప సమారాలు సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న జెడ్పీహెచ్ స్కూల్, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ స్కూల్ స్టూడెంట్స్తో కలిపి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సత్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు స్కూల్ స్టాఫ్తో సమావేశం నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తుమ్మా రవి మాట్లాడుతూ ప్రపంచ ప్రజలందరికీ ప్రాణాధారమైన ఆక్సిజన్ ఎక్కువగా పెరగాలంటే మొక్కలు పెంచడం అత్యవసరమని, భావి భారత పౌరులైన స్టూడెంట్స్ అందరూ కూడా మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు. ట్రస్ట్ ఐకాన్ తమ్మ సత్యనారాయణ, స్కూల్ హెచ్ఎం రమేష్, సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ జాస్తి అనంతలక్ష్మి, ట్రెజరర్ జాస్తి నాగేశ్వరరావు, అసిస్టెంట్ సెక్రటరీ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్ఛార్జ్ భరద్వాజ, సభ్యులు రఘువీర్, శ్రీనివాస్, భల్లారి, చిలుకూటి పోసయ్య, కోమటి వెంకట్రావు, తుల్లి పద్మావతీదేవి, మొకరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీయచ్చు కదా సార్, ఆయన అన్ని నాటారు సార్. పనసయ్య సార్. వీడియో తీసాను కదా, ఎక్కడ కాదండి పనసయ్య మొక్కలు వేసాడట. తీసాను ఏడి ఏడి రమ్మను. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన ర్యాలీ, ధర్నా సూపర్ సక్సెస్ అయిందని వైసీపీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మజ్జి అప్పారావు హర్షం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
తమ ఉద్యమంలో భాగస్థులైన ప్రజలకు వైసీపీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వైసీపీ పోరాటం ఆగబోదని అన్నారు. వైసీపీ యువజన నాయకుడు బిల్డర్ చిన్న పులి సాగర్ మాట్లాడుతూ భరత్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈవీఎం ఎమ్మెల్యే తమ పార్టీ నుంచి పక్కకు పోయిన రామశర్మ అనే వ్యక్తి ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబుపై వారు ధ్వజమెత్తారు. తప్పులన్నీ మీ వెనుక పెట్టుకుని తమ నాయకుడిని విమర్శించడం సరికాదని వ్యాఖ్యానించారు. సమావేశంలో పార్టీ నాయకులు శాండీ, సాంబా తదితరులు పాల్గొన్నారు. గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరతరామ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో రాజమండ్రిలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని తమ యొక్క మద్దతు తెలియజేసి విజయవంతం చేసినందుకు ప్రజలకి పార్టీ శ్రేణులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఈయనేదో శర్మ గారు చెప్తున్నారు, పేపర్ మిల్లోనే 50 లక్షలు చొప్పున 3 ట్రిప్పులు ఇచ్చాను భర్త గారికి, అలాగే ఇసుక రంపులో ఇచ్చాను అయ్యా అన్నాడు. ఏంటో రామ్ శర్మ గారు దయించి మీరు అప్పుడు స్కాములు చేసి ఎక్కడికో బయటికి పోతే ఒక చిన్ననాడు స్నేహితుడు ప్రాణ స్నేహితుడు అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి మిమ్మల్ని మీకు అనేది ఒకటి అనేది పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చినందుకే మీరు బురద చల్లుతున్నారు. మీరు అనకూడదు కానీ మీ వివి ఎమ్మెల్యే గారు ఆ ఎంగిల్ మెతుకుల గురించి ఆశపడి ఆయన ఇచ్చాడు మీకు 10-15 లక్షలు ఇచ్చి ఉంటాడు మీకు. అందు గురించి ఇప్పుడు ఎంపీ గారిని మార్గాన్ని పడుతున్నప్పుడు బురద చల్లుతున్నారు. మీరు నిజంగా నేను అన్నాను గురించి కాదు, మీరు లేదుగా నీతిగా నిజాయితీగా ఉన్నట్టయితే మీరు భరతరామ గారు ఏం తప్పు చేశారన్నదో మీరు డైరెక్టర్ ఆధారాలు పెట్టి నిరూపించండి. పిల్లల్లో వేగంగా పెరుగుతున్న మయోపియా దూరం చూపు సమస్యపై అవగాహన కల్పించేందుకు మ్యాక్సీ విజన్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో మయోపియా అవగాహన నడక నిర్వహించారు. పిల్లలకు 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ ముందు గడపటం వల్ల బహిరంగంగా ఆటలు తగ్గిపోవడం వలన మయోపియా కేసులు పెరుగుతున్నాయని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. సీనియర్ కంటి చికిత్సా నిపుణురాలు, పిల్లల కంటి వ్యాధి నిపుణురాలు డాక్టర్ హారిక ప్రియంవద మాట్లాడుతూ కంటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా క్లస్టర్ హెడ్ అఖిల్, పిఎంపి జిల్లా అధ్యక్షుడు, రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మ్యాక్సీ విజన్ కంటి ఆసుపత్రి ఇటువంటి అవగాహన కార్యక్రమం చేయటం ఎంతో అభినందనీయమన్నారు. హాస్పిటల్ వైద్యులు, ఆదిత్య కాలేజ్ ఎన్ఎస్ఎస్ పిఓ జీవీఎస్ నాగేశ్వరరావు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు నిర్మిస్తాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం విఫలం, మండిపడిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్. కందుకూరి ఆస్తులను కాపాడడమే ప్రథమ కర్తవ్యం, హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ యాళ్ల ప్రదీప్. పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. సీతారామకృష్ణ నుంచి ప్రాణహాని ఉంది, చందా సత్రం మాజీ చైర్మన్ రామశర్మ ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.